హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఏంటి తింటుంది అనుకుంటున్నారా? సో ఏం తింటున్నానో తెలియడానికి లాస్ట్ వరకు చూడండి వీడియో, ఓకేనా? లాస్ట్ వరకు చూస్తే నేను ఏం తింటున్నానో అర్థమవుతుంది. సో వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసేయండి రెసిపీ. సో ఫస్ట్ కాకరకాయలని కోసుకోండి, మిడిల్లో కోసుకొని అందులో ఉండే స్టఫ్ అంతా తీసేయండి. సో ఒక 2 నిమిషాలు ఉప్పు పసుపు వేసి నానబెట్టండి. సో ఆ వీడియో నాకు క్లిప్ వీడియో పోయింది. సో ఆ వీడియో పోయింది. సో మంచిగా ఆయిల్ పోసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు. ఎట్లా అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి, ఓకేనా? చూడండి, ఈ కలర్లో చేంజ్ అవ్వాలి. సో ఈ కలర్లో చేంజ్ అయితే చాలు. సో ఈ బౌల్ పక్కన తీసి పెట్టుకోండి కాకరకాయలు. సో మంచిగా ఉంటుంది. కాకరకాయలు తినని వాళ్ళకి బెస్ట్ రెసిపీ. సో ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. సో నెక్స్ట్ ఏంటంటే, 4 ఉల్లిపాయలు తీసుకోండి. సో 4 ఉల్లిపాయలు తీసుకొని మీ కారం తగ్గట్టు మిరపకాయలు తీసుకొని కొంచెం సాల్టు అవి వేసి మంచిగా మెత్తగా మిక్సీ చేసుకోండి, ఓకేనా? మిక్సీ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలు ఉన్నాయి, ఈ కాకరకాయ స్టఫ్లో మిక్సీ పట్టిన పేస్టు ఇప్పుడు మనం కాకరకాయల మధ్యలో కట్ చేసినాం కదా, ఆ స్టఫ్ అందులో పెట్టాలి, ఓకేనా? సో ఇక్కడ పెడుతున్నా చూడండి. సో చిన్నగా ఒక కాకరకాయ తీసుకొని మనకి కొంచెం అందులో సరిపోయే స్టఫ్ తీసుకొని అందులో పెట్టి సో పక్కన పెట్టేయండి. అట్లా అన్నిట్లో స్టఫ్ ఫిల్ చేయాలి, ఓకేనా? జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇవి కొంచెం నూనెలో వేయించినాం కాబట్టి మెత్తగా ఉంటాయి, చూసుకొని పెట్టుకోండి, ఓకేనా? సో అన్నీ ఈ విధంగానే పెట్టుకోవాలి. చూడండి ఎలా పెడుతున్నాను. సో అన్నీ ఈ విధంగానే పెట్టుకోండి, చూసారా? అలా పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ ఆయిల్లో అయితే ఇవి ఫ్రై చేసామో అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని సో పోపు దినుసులు ఉంటాయిగా అవన్నీ వేసుకోవాలి. సో పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనం స్టఫ్ చేసిన కాకరకాయలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయలు వేయాలి. సో ఒక్కొక్కటిగా వేయండి. సో అన్నీ వేయకండి, ఎందుకంటే స్టఫ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్కటిగా వేయండి. సో చూడండి నేను ఎలా వేస్తున్నానో అలా వేయండి. సో టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో స్టఫ్ చేసిన కాకరకాయల్ని నూనెలో వేసి సో కదపకండి ఫ్రెండ్స్, కదపకుండా ఒక 2 నిమిషాలు అలా పెట్టేయండి. సో 2 నిమిషాలు అలా పెట్టేసిన తర్వాత సో మనం మిక్సీ పట్టిన పేస్ట్ కొంచెం ఉంటుంది, ఇళ్ళ పెట్టిన స్టఫ్ మిగలంగా సో కొంచెం ఉంటుంది కదా, ఆ కొంచెం పైనంగా వేయండి. పైనంగా వేసి జాగ్రత్తగా కలపండి. సో కాకరకాయలు ఉండే స్టఫ్ బయటకు రావద్దు, ఓకేనా? సో జెంటిల్గా కలపండి. ఆ స్టఫ్ మిగులుతుంది కదా, ఆ స్టఫ్ ఇందులో వేసుకొని సో కొంచెం ఈ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక 1/2 అవర్ లో ఫ్లేమ్లో ఉంచి వదిలేయండి, ఓకేనా? కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సో మీకు సరిపోతే మీరు వేసుకోకండి, నాకు సరిపోలేదు కాబట్టి నేను వేసుకుంటున్నా. సో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా జెంటిల్గా కలుపుకోండి, ఎందుకంటే ఆ స్టఫ్ బయటకు వస్తుంది. స్టఫ్ బయటికి రాకుండా మంచిగా కలుపుకోండి. సో నేను కలుపుతున్నాను కదా, అలా కలపండి. సో వీలైతే కొన్ని వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనం పేస్ట్ పట్టినాం కదా, అది ఏమంటారు చిక్కగా కాకుండా కొంచెం వాటర్ పోసుకోండి. ఆ వాటర్ అనేది మనం కాకరకాయ ఉడకడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకొంచెం ఉడకడానికి. సో చూడండి ఎలా ఉడికిందో. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఇంకెందుకు లేట్, మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి గాయస్, ఓకేనా? సో వేడి వేడి అన్నము అందులో ఒక్క ముక్క కాకరకాయ ముక్క వేసుకొని తింటే ఉంటుంది
నాకు నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి. సో మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సో మీరు ట్రై చేసి నాకు కంపల్సరీగా మెసేజ్ చేయండి. సో తింటా ఉంటే తినబుద్ధి అవుతుంది. సో కాకరకాయ తిననోళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు.